హనోకు గురించి బైబిల్ గ్రంథంలో ఒక 3 స్థలాల్లో స్పష్టంగా 3 స్థలాల్లో రాయబడింది. అంతకంటే ఒకటి అర ఎక్కువ ఉండొచ్చు. కానీ నేను ఎరిగి కొంచెం సమాచారం ఒక 3 స్థలాల్లో నాకు కనబడింది. ఒకటి ఇప్పుడు నేను చదివించిన వచనం, 2 యూదా పత్రికలో ఒక వచనం, హెబ్రీ పత్రికలో మరొక వచనం. ఇలా ఈ హనోకు అనేటువంటి వ్యక్తిని గురించి 3 సందర్భాల్లో రాయబడింది. మానవ జాతి నిర్మించబడి మానవ జాతి ఉత్పత్తి ఆరంభమయ్యి మరి ఆదాము అనేటువంటి మొదటి వ్యక్తి దగ్గర నుంచి లెక్క వేసుకుంటే ఆదాము నుండి 7వ వాడైన హనోకు అంటాడు యూదా పత్రికలో. యూదా పత్రిక మొత్తం కూడా ఒకటే అధ్యాయం ఉంటుంది. అందులో ఒక వచనం, అది మీరే చూసుకోండి, 2వ పేరాలో ఉంటుంది. కొంచెం చిన్నగా చెప్పుకోండి. 14వ వచనం చదువు, త్వరగా చదువు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా. చాలు ఆ తర్వాత నేను చదివిస్తాను. ఆదాము నుండి 7వ వాడు. మానవ జాతి ప్రారంభమైంది, పతనమైంది పాపంలో. తర్వాత ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత సంఖ్యలో 7వ వాడుగా హనోకు అనే వ్యక్తి వచ్చాడు. ఈ హనోకు మనం కానీ మధ్యలో మారు మనసు పొందినట్టు, నేను నా వయస్సు దాదాపు 20 సంవత్సరాల ప్రాయం, 20 సంవత్సరాల ప్రాయంలో నేను ఉన్నప్పుడు నేను నిజదేవుణ్ణి అన్వేషించాను. 20 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం అటు ఇటుగా నేను నిజరక్షకుణ్ణి తెలుసుకున్నాను. 20లో నేను ప్రభువుని తెలుసుకుంటే 19 సంవత్సరాలు నేను లోకానుసారమైన జీవితం జీవించాను. ఇక్కడ కూర్చున్న మీరు, లైవ్లో ఉన్నోళ్ళు అందరూ కూడా నాకు తెలిసి జన్మత అందరూ ప్రభువుని ఎరిగి పసితనం నుంచే ప్రభువుని వెంబడించిన అనుభవాల్లో ఉండి ఉండరని నా డౌటు. కొంతమంది అరుదుగా 100లో ఏ 2-3 పసితనం నుండి తల్లిదండ్రులు భక్తిపరులై ఉంటే వాళ్ళ పిల్లలు కూడా జాగ్రత్తగా పెంచబడిన అనుభవంలో ఉండేవాళ్ళు ఏ 100లో 2-3 ఉంటారనేది నా నమ్మకం. దాదాపు అందరూ కూడా మధ్యలో మారు మనసు పొందిన వాళ్ళే. కొంతమంది దైవ సేవకుల పిల్లలు సైతం ప్రారంభంలో తల్లిదండ్రులు సేవకులు అయినప్పటికీ, చిన్ననాటి నుంచే కుటుంబ ప్రార్థనలో వాళ్ళు ఎదుగుతున్నప్పటికీ, ఒక టైంకి వచ్చేటప్పటికి వాళ్ళు సైతం లోకం వైపు ఆకర్షింపబడి ఒక దశలో బలహీనపడి తిరిగి పుంజుకున్నటువంటి పరిస్థితి దైవజనుల సంతానంలో కూడా చాలా మందిలో మనం వాళ్ళ సాక్ష్యాల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. హనోకు అదే పంధాన్ని మనకి చూపిస్తాడు. ఆయన కూడా అంతే. దాదాపు 65 సంవత్సరాలు ఆయన జీవితం ప్రారంభమై 65 ఏళ్ళు నిజ దేవుణ్ణి ఆయన గుర్తించలేదు, లేదా గుర్తించినా ఆయన్ని అనుసరించలేదు. ఈ 65 సంవత్సరాలు హనోకు తన మనస్సుకు తోచినట్టు, తన హృదయానుసారంగా, తన చిత్తానుసారంగా బ్రతికినవాడు. 65 సంవత్సరాల ప్రాయంలో మరి ఎలా కలిగిందో, ఎలా తెలుసుకున్నాడో, ఎలా సంధించబడ్డాడో, మొత్తానికి దేవుని చేత దర్శింపబడి దిద్దుబాటు చేయబడి నూతన పరచబడి నాట నుండి దేవునితో నడవటం ప్రారంభించాడు. హనోకు బ్రతికిన వయస్సు మొత్తం 365 సంవత్సరాలైతే 65 ఏండ్లు అతడు లోకాయుక్తమైన జీవితంలో జీవించి ఉంటే 65 సంవత్సరాల తరువాత దేవుణ్ణి గుర్తెరిగి దేవునితో నడక ప్రారంభించి దాదాపు 300 సంవత్సరాలు, అందరూ కలిసి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, జాగ్రత్తగా వినాలి. బాగా వినగలిగిన వాడు
ఆచరణలో పెట్టగలిగిన వాడు ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాడు. వింటున్నావా? లేకపోతే ఇక సంవత్సరాలు గడిచిపోతాయి కానీ మనం ఎదుటి వాళ్ళకి ఏం చెప్పలేం. కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. అసలు ఏముంది, విషయం ఏంటో తెలుసుకుందామని పరీక్షగానైనా వినాలి, పరిశీలనగా వినాలి. ఆదివారం ఆ వాక్యం స్టార్ట్ అయింది, ఇక నేను వాక్యం వినాలి అన్న ఫీలింగ్లో వినొద్దు. ఒక సంగతి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను జాగ్రత్తగా దాన్ని తీసుకోవాలి. ఈరోజు నాకేం నేర్పుతున్నాడో, నేను నా కుటుంబానికి సమాజానికి ఏమి నేర్పాల్సి ఉందో అనే పందాలో ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. చెప్పండి ఒకసారి గట్టిగా స్తోత్రం. ఎక్కడొచ్చాగా ఏమో ఎవరికి గుర్తుంది? 65 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి నమ్ముకొని, దేవుని మీద ఆధారపడి 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 300 సంవత్సరాలు ఆయన దేవుణ్ణి ఎడబాయకుండా దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నాడు. అంటే 65 సంవత్సరాలు ఆయన గృహస్థాశ్రమంలో జీవించి, ఒక కుటుంబంలో అన్ని బంధాలు కలిగి జీవించి 65 సంవత్సరాల తర్వాత ఆయన అడవుల్లోకి వెళ్ళి సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసిగా రూపాంతరం చెంది 300 ఏళ్ళు దేవునితో నడిచాడని లేఖనం చెప్పలేదు. లేఖనం ఏం చెప్తుందంటే, హనోకు దేవునితో నడక మొదలుపెట్టిన దగ్గర నుండి 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఒక పక్క గృహస్థాశ్రమంలో జీవిస్తూ, అంటే ఒక కుటుంబంలో ఒక సభ్యునిగా బ్రతుకుతూ, మరోపక్క దేవునితో సత్సంబంధాన్ని నెలకొల్పుకొని దేవునితో సుదీర్ఘ ప్రయాణం చేశాడు. స్తోత్రం. ఈరోజు మనం 300 సంవత్సరాలు బతికే అవకాశం లేదు. అన్నిటి అంతము సమీపించింది. ఈ లోక నటన గతించుచుంది. మనకున్న ఆయుష్కాలమే చాలా చిన్నది. అంతా బాగుండి కరెక్ట్గా బాడీలో అన్ని వ్యవస్థ అంతా కూడా శుభ్రంగా ఉంటే గట్టిగా ఒక 90 బతికితే టాపు. ఏమి ఎక్కడో అడపాదడప 100 సంవత్సరాలు దాటి ఎవరన్నా బతికితే పేపర్లో కామెడీగా వేస్తారు, సెంచరీ కొట్టిన వృద్ధుడు, సెంచరీ కొట్టిన వృద్ధురాలు అని ఏదో వేస్తారు. అంటే అది అరుదు. 90 టాపు, 80 పర్లా, 70 సంవత్సరం దాటిన దగ్గర నుండి 80 మధ్యలో ఇక పరిస్థితులు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ప్రయాణం చేయాలి. స్ట్రెంత్ ఉంటేనేమో 80 దాటేవాళ్ళు, 90కి పోయేవాళ్ళు, 90 దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ శాతం మాత్రం 70 నుంచి 80 మధ్యలో చాలామంది పిలుపు అందుకున్నారు నాకు తెలిసి. ఓకే, కాబట్టి ఒక 80 వేసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 70కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన మాట వింటే నిరీక్షణ కోల్పోతారు. అంటే ఇక 70 వచ్చిందంటే ఇక మేము పోవటానికి రెడీయా బాబు అని. అందుకని వాళ్ళకు కూడా నిరీక్షణ కలగటానికి ఒక 80 వేద్దాం. హనోకుకి 365 సంవత్సరాల జీవిత కాలం ఉంటే మనకిప్పుడు ఒట్టి 65 సంవత్సరాలే అన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా నడవడానికి అవకాశం ఉంది. 300 ఏళ్ళు లేదు. కానీ మనకున్న ఈ తక్కువ జీవితంలో, హనోకుకున్న జీవితం అప్పటి కాలంలో అంతుంటే మనకి ఉన్నది చాలా తక్కువ సమయం. సుదీర్ఘంగా 300 ఏళ్ళు నడవటానికి మనకు హనోకులాగా అవకాశం లేదు కనుక, మీరు యేసు ప్రభుని 20 ఏళ్ళకి తెలుసుకున్నారో, 30 ఏళ్ళకి తెలుసుకున్నారో, 40 ఏళ్ళకి తెలుసుకున్నారో, మా నాయనలాగా 70 దాటినాక తెలుసుకున్నారో, మీరు ఎట్లా తెలుసుకున్నారో, ఏ టైంలో తెలుసుకున్నారో నాకైతే తెలీదు. కానీ తెలుసుకున్న నాటి నుంచి యాత్ర ముగించేంత వరకు ఆయనతో కలిసి నడవాలి అనేటువంటి తీర్మానం మాత్రం విస్మరించకూడనిది అని ఒక పాఠం మనకి హనోకు జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. హనోకు మనకి మంచి సాదృశ్యం ఇస్తూ ఉంటాడు. మారు మనసు లేని జీవితం కొంత కనపడిద్ది, మారు మనసు పొందిన జీవితం కొంత కనపడిద్ది మనలాగా. ఏం తమ్ముడు? కొంతకాలం మారు మనసు లేని బ్రతికాం, తర్వాత మారు మనసు పొంది దేవునికి దగ్గర అయ్యాం.
కుటుంబ జీవన విధానం, మనకు కూడా భార్య పిల్లలు కుటుంబం సంసారం ఉన్నట్టు హనోకు కూడా ఆ వ్యవస్థ కనబడింది. ఇకపోతే సమాజంలో మనం ఎదుర్కొంటున్న శోధన, దుష్టత్వం నిండిపోయినటువంటి సమాజంలో ఒకడు నీతిగా జీవించడం చాలా కష్టం. సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మనం ఎంత నీతిగా బ్రతకాలని ప్రయత్నించినా సమాజం మనల్ని బ్రతకనివ్వదు. అది ఏదో ఒక విధంగా మనల్ని శోధిస్తూ ఉంటుంది, మనల్ని ఎక్కడో చోట అభ్యంతర పెడుతూనే ఉంటుంది. ఎంత తప్పించుకొని తిరుగుదాం అనుకున్నా ఎక్కడో చోట భంగపడతానే ఉంటుంటాం. అర్థమైందా? హనోకున్న టైం కూడా అలాంటి సమయమే. ఎందుకంటే హనోకున్న సమయంలో కూడా మనుషులు కొంచెం దేవునికి వ్యతిరేకంగానే జీవించారు. అందరూ భక్తిపరులుగా లేరు. ఉంటే వాళ్ళ గురించి కూడా దేవుడు ప్రస్తావించేవాడు. కానీ హనోకు ఒక్కడిని స్పెషల్గా ఎత్తి చూపించాడు. అంతేకాదు, హనోకు కూడా ఒక ప్రవక్తగా ప్రవచనం చెప్పాడు. అప్పటి కాలాన్ని దృష్టిలో పెట్టుకున్నాడు, భవిష్యత్తు సంభవాలను కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. ఆయన మాట్లాడాడు. ఇప్పుడు యోధా పత్రిక 14వ వచనం దగ్గర నుంచి ఇప్పుడు చదువు తొందరగా. బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. ప్రకటన గ్రంథానికి ముందు ఉండేటువంటి పుస్తకం పేరు యోధా పత్రిక. ఆయన రాసినటువంటి పత్రిక అది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించిట్ల నేను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అదుగో హనోకు భవిష్యత్తు సంభవాన్ని ప్రవచించినటువంటి వ్యక్తి. భవిష్యత్తులో ఉన్నటువంటి పరిస్థితుల్ని గురించి ప్రవచించటమే కాదు, భక్తిహీనులను గురించి ప్రవచించాడు. అదొకటి మీకు గ్రహింపు ఉంటే చాలు. భక్తిహీనత ఏదో భవిష్యత్తులో వచ్చేదని కాదు, హనోకున్న టైంలో కూడా భక్తిహీనత ఉంది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. నాకు లైవ్లో వాక్యం చెప్పడం చాలా హాయిగా ఉంది. వినేవాళ్ళు ఎలా వింటారో నాకు టెన్షన్ ఉండదు. వాళ్ళ ముఖాలు నేను చూసే ఛాన్స్ ఉండదు, నా ముఖమే వాళ్ళు చూస్తారు. ఈ నా ఎదురు కూర్చున్న వాళ్ళ ముఖాలు చూస్తూ వాక్యం చెప్పాలంటే కొంచెం కష్టం. ఎందుకంటే నాకు ఒక వీక్నెస్ ఉంది. ఎవరైనా ముఖం పక్కకి తిప్పినా, పరధ్యానంగా ఉన్నా, నేను చెప్పేది విన్నట్టుగా కనిపించకపోయినా, లేకపోతే కళ్ళు మూసినట్టుగా అనిపించినా మహా చిరాగ్గా ఉంటుంది నాకు. ఎందుకంటే వాక్యం వినేవాడి యొక్క ఆకలిని బట్టి, ఆసక్తిని బట్టి చెప్పేవాడికి ఇంట్రెస్ట్ పుట్టిద్ది. ఏమాత్రం అది కొంచెం ఇబ్బందికరంగా కనిపించిందంటే మాత్రం ఇక చెప్పబుద్ధి కాదు, అసలు ఇక అనవసరం రా అనిపించింది. అంతే కదా. పిల్లవాడు కథ చెప్పమన్నాడు, తాతయ్య కథ మొదలు పెట్టాడు. 4 మొక్కలు విని వాడు గురక పెట్టాడు. తాతయ్య కథ చెబుతానే ఉంటాడా? చెప్పడు. చక్కగా వాడిని ముద్దు పెట్టుకొని నిద్రపోతాడు ఇక ఆయన కూడా. అదే వాడు ఇంట ఆసక్తిగా చెప్పు చెప్పు అంటే ఇతనికి నిద్ర వచ్చినా కూడా మానుకొని చెబుతాడు తాతయ్య కథ. అట్లాగా నన్ను దేవుని వాక్యం కొరకు సిద్ధపరిచి దేవుడు నిలబెట్టి మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు కూర్చొని వినేవాళ్ళు, లైవ్లో ఉన్నోళ్ళు కూడా, లైవ్లో ఉన్నోళ్ళు కానీ ఇక్కడోళ్ళు కానీ పరధ్యానముగా ఉండొద్దు. ఏ మాట నీకు అందిద్దో, ఏ మాటతో నిన్ను దర్శించాలని దేవుడు ఆశపడుతున్నాడో కనిపెట్టుకుని జాగ్రత్తగా వినాలి. ఇంకా మళ్ళా చెప్పను. ఇక ఇంకెవరన్నా పరధ్యానం కనపడితే మీకు కర్మ, ఇంక నేను గదిలిచ్చను. ఓ స్తోత్రం చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. ఓకేనా? పద్దాకలి ఇక నేను ఇక కదిలించుకుంటే చెప్తా ఉంటే ఇక తెల్లారిద్ది. మళ్ళీ 2వ కూటం ఉంది. ఎక్కడొచ్చాగాం? భక్తిహీనత అనేది భవిష్యత్తులో వచ్చే దాని గురించి ప్రవచించడం మాత్రమే కాదు, హనోకు ఉన్న ఆ దినములలో కూడా భక్తిహీనత సమృద్ధిగా ఉంది. భక్తులు తక్కువ, భక్తిహీనుల సమాజం ఎక్కువ. ఆ భక్తిహీనుల సమాజములో కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ, కుమారుల కుమార్తెల బాధ్యతలు నెరవేరుస్తూ, భార్యకు జరిగించాల్సినటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ, బంధువర్గానికి జరిగించాల్సిన బాధ్యతలు నెరవేరుస్తూ 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. హనోకు ఈనాడు మనం ఎదుర్కొంటున్నటువంటి సకల శోధనలను ఎదుర్కొన్నాడు.
హనోకు దినాల్లో ఏదో స్పెషల్గా అప్పుడేదో అనుకూల వాతావరణం ఉంది అనుకోకండి. భక్తిహీనత అనేది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎల్లప్పుడూ నిర్విరామంగా వస్తానే ఉంది, కొనసాగుతానే ఉంది. కాబట్టి ఈ భక్తిహీనుల మధ్యలో ఒకడు తన భక్తి సాధన చేసి జయం పొందాలి అంటే చాలా గడ్డు సమస్య అయి ఉంది. ఈరోజు ఇన్ని సౌకర్యాలు మనకు అందుబాటులోకి వచ్చి నిరంతరం దేవుని పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం మన చేతుల్లో ఉండి మన చెవుల్లో నిరంతరం వాక్యం వినబడుతున్నప్పటికీ కూడా మరో పక్క లోకం మనల్ని ఆకర్షిస్తానే ఉంది. మరి ఈ వాక్యము లేదప్పుడు బోధ చేసే బోధకులు లేరు, దిద్దుబాటు చేసే భక్తులు లేరు, గద్దించేవాళ్ళు లేరు, హెచ్చరించేవాళ్ళు లేరు. ఇవేవి లేనప్పుడే హనోకు సమాజం, కుటుంబం, తన వ్యక్తిగతం అన్నిటినీ ఒక పక్కన గమనిస్తూనే వాళ్ళందరికీ జరిగించాల్సిన న్యాయం జరిగిస్తూనే హనోకు దేవునితో నడిచాడు అని వాక్యం చెప్తుంది. తరువాత అలా నడుస్తూ ఉన్నందున అతని గురించి హెబ్రీ పత్రిక 11లో ఏమని చెప్పాడంటే 5వ వచనంలో, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను. చాలు. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఒక కుటుంబం అంటూ ఉంటే కుటుంబంలో అందరూ రోజు ప్రశాంతంగా ఉండరు. అందరూ రోజు ప్రశాంతంగా సహకారంగా ఉంటారండి. భర్త భక్తుడై ఉన్నాడు అనుకో, ఆ భార్యో పిల్లలో ఎవరో ఒకళ్ళు రోజు మార్చి రోజు 2 రోజులకోసారో శోధిస్తూ ఉంటారు. లేదు భార్య భక్తురాలై ఉందనుకో, ఈ భర్తో ఆ పిల్లలో ఎవరో ఒకళ్ళు శోధిస్తూ ఉంటారు. 2 రోజులకి, 3 రోజులకి, 4 రోజులకి, 5 రోజులకి ఈ శోధనలు, ఈ సమస్యలు అనేవి ఫ్యామిలీలో జరుగుతూ ఉంటాయి. సరే, కుటుంబంలో ఏమి రాలేదురా ప్రశాంతంగా ఉందంటే సమాజంలో, భక్తిహీనుల సమాజంలో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా కదిలిస్తా శోధిస్తానే ఉంటారు. కుటుంబంలో ఎదురయ్యేటువంటి శోధనలు, తప్పించుకుంటే సమాజంలో ఎదురయ్యేటువంటి శోధనలు, ఈ 2 విధాలైన శోధనలతో మనిషి కొట్టబడుతూ ఉంటాడు, తరచు గాయపరచబడుతూ ఉంటాడు, నొచ్చుకుంటూ ఉంటాడు. లోతు సొదొమ గొమొర్రా విషయంలో లోతు సొదొమలో ఉన్నప్పుడు ఆ సొదొమ మనుషుల యొక్క దుష్టత్వాన్ని కనులారా చూసి నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను అని రాయబడి ఉంది. ఏం చేద్దాం? ఈ సమాజంలో నుంచి పక్కకెళ్ళిపోయి ఏ అడవిలోనన్నా బతుకుదామా? అట్లా సాధ్యం కాదు. సమాజంలోనే బ్రతకాలి, సమాజ మధ్యలోనే జీవించాలి, కుటుంబ బాధ్యత నెరవేర్చాలంటే ఈ జంజాటం అంతట్లో కూడా తలకాయ నొప్పులు ఉన్నాయి. రోజు ఏదో ఒక విధమైన సమస్య, ఆర్థిక ఇబ్బందులు, అవసరతలు, బాధ్యతల నెరవేర్పు, పిల్లల బాధ్యతలు నెరవేర్చాలి, వాళ్ళ అవసరతలు తీర్చాలి. ఇట్లాగా ఎన్నో విధములైనటువంటి పరిస్థితుల్ని ఈదుకుంటూ అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ హనోకు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు ఏకధాటిగా ఒక వ్యక్తి దేవునితో నడవటం చిన్న విషయం అని మీరు అనుకోవద్దు. అది చిన్న విషయం కాదు. అసలు అంతకాలం దేవునితో అతను ఎలా నడవగలిగాడన్నా, అతని జీవితంలో ఎప్పుడూ భంగపాటులు ఎదురు కాలేదా? ఎప్పుడూ అతను శోధనల్లో పడిపోలేదా? ఎప్పుడూ అతని ఆత్మీయ జీవితంలో అభ్యంతర పడలేదా? అన్ని సమయాలలో కూడా అతను అలాగ జాగ్రత్తగా నడుచుకుంటూ ముందుకు సాగాడా? అతను చాలా మంచిగా దేవునితో నడుచుకున్నందున దేవునికి ఇష్టడై ఉంటాడు అని సహజంగానే మనకు అనిపిస్తుంది. కానీ అక్కడ కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఉంది. దేవుడు ఆయన గురించి ఏం చెప్పాడు? హనోకుని గురించి, అతడు దేవునికి ఇష్టడై ఉండెను గనుక దేవుడు అతన్ని తీసుకొని పోయెను. హనోకు ముగింపును గురించి వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని వాక్యం, అందరూ మనుషులు చనిపోయినట్టు ఈ హనోకు చనిపోలేదట. అందరూ మనుషులు చనిపోయినట్టు ఈ హనోకు చనిపోలా. మరి అలాగని స్పెషల్ అయిన వ్యక్తి ఏం కాదు, సర్వసంగ పరిత్యాగేమీ కాదు. చెడిపోయిన సమాజం మధ్యలో బ్రతికాడు. కుటుంబ వ్యవస్థ దాదాపు 300 సంవత్సరాలు బాధ్యతలు నెరవేర్చాడు.
బలహీనమైన కుటుంబ సభ్యుల మధ్యలో బ్రతికాడు. అంతా మనలాగానే ఉన్నాడు. బాగా గమనించాలి, అంతా మనం కలిగి ఉన్నటువంటి పరిస్థితులన్నీ హనోకు కలిగి ఉన్నాడు. కానీ హనోకు దేవునికి బాగా ఇష్టడయ్యాడు గనుక దేవుని వాక్యం చెబుతుంది, హనోకు దేవునికి ఇష్టడై ఉండెను గనుక దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక హనోకు లేకపోయెను. ఓ రోజు హనోకుతో దేవుడు మాట్లాడాడు, ఈరోజు ఫలానా సమయానికి నువ్వు ఫలానా ప్లేస్కి వచ్చేసే హనోకు అన్నాడు. దేనికి ప్రభువా అంటే, ఇంకా నా దగ్గరకు వచ్చేద్దు కానీ భూమి మీద నేను నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నువ్వు భూమి మీద ఉండటానికి వీల్లేదు, నువ్వు నా దగ్గరకు వచ్చేసేయాలి అన్నాడు. ఆ రోజు రెడీ అయిపోయాడు, దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. ఏలియాలాగా ఏలియాతో దేవుడు మాట్లాడినప్పుడు ఏలియా బయలుదేరి యొర్దాను అవతలికి వెళ్తాడు చూడండి. అలాగా హనోకు కూడా దేవుని చేత హెచ్చరింపబడి బోధింపబడి దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. ఏలియాని ఎలాగైతే అగ్ని రథములను గుర్రములను కనబడి ఆయనను సుడిగాలి చేత ఆరోహణము చేయించెనో అలాగే హనోకు జీవితంలో కూడా జరిగింది. ఈ హనోకు యొక్క లైఫ్ను గురించి నెట్లో కొన్ని వేరే పుస్తకాలు కూడా దొరుకుతాయి. అందులో కొంత హనోకు ఉన్న టైంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు ఆ బుక్లో దొరికే అవకాశం ఉంటుంది. అయితే హనోకుతో దేవుడు మాట్లాడినప్పుడు మరి కుటుంబానికి చెప్పాడో లేదో తెలియదు. ఏలియా అయితే ఎలీషా కూడా చెప్పలా. సైలెంట్గా దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ఏలియా శిష్యుడైన ఎలీషా మాత్రం ఏలియాను వదిలిపెట్టలేదు. ఏలియా ఆరోహణాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తిగా ఎలీషా ఉన్నాడు. హనోకు విషయానికి వచ్చేటప్పటికి ఆ సమయం ప్రకారం హనోకు దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళాడు. ఏలియాని ఎలాగైతే దేవుడు ఆరోహణం చేయించాడో అదేవిధంగా హనోకును కూడా దేవుడు ఆరోహణం చేయించాడు. అంటే సజీవంగానే హనోకును దేవుడు తీసుకున్నాడు. అన్నా బాగా చెప్పావు, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అని వ్రాయబడి ఉంది కదా. ఆదాము నుండి సంక్రమించినటువంటి ఈ భౌతిక దేహం, మరి పాప పంకిలమైన ఈ దేహం మృతి చెందటమో మార్పు నొందటమో జరగకుండా మనం నిత్యత్వానికి చేరడం సాధ్యం కాదు కదా, అది లేఖనం చెప్తుంది కదా. మరి హనోకు దేహాన్ని ఎలా దేవుడు తీసుకొని పోయి ఉంటాడు అని మీకు సందేహం రావచ్చు. హనోకు యొక్క ఎత్తబడిన అనుభవం భవిష్యత్తులో సంఘము ఎత్తబడే అనుభవానికి సాదృశ్యంగా దృష్టాంతంగా ముందు జరిగింది. స్తోత్రం చెప్పండి. ముందు జరిగింది. హనోకు ఈ రక్తమాంసాల శరీరంతో ఆరోహణం అయ్యాడు అని మీరు అనుకోవద్దు. నిమిషములో ఒక రెప్పపాటున మనమందరము కడబూరం రోగినప్పుడు మార్పు నొందుదుము అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి మీరు చదవగలిగితే మన యొక్క ఎత్తబడే అనుభవాన్ని గురించి, యేసుక్రీస్తు 2వ రాకడలో మనం ఎలాగ ఎత్తబడతామో అక్కడ పౌలు మహనీయుడు చెప్పాడు కొరింథీ సంఘానికి, ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని. చూడండి, మనం అందరము చనిపోము, మనం అందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున, అదుగదుగో నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మోగగానే మనమందరము మార్పు పొందుదుము. కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. చాలు. ఆ తర్వాత ఉంటది, క్షయమైన ఈ దేహము అక్షయతను ధరించుకుంటుంది, మత్స్యమైన ఈ దేహము అమర్త్యతను ధరించుకుంటుంది. అంటే మార్పు చెందేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ రాయించాడు. హనోకు, నువ్వు ఫలానా ప్రదేశానికి రా, అక్కడ నుంచి నేను నిన్ను పరమునకు తీసుకెళ్తాను అని దేవుడు చెప్పాడు. ఆ ప్రదేశానికి హనోకు వచ్చాడు. హనోకు ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే హనోకు ఎటుపోయాడో ఏమైపోయాడో అప్పుడున్న సమాజానికి దాదాపు తెలియని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా కొద్ది గొప్ప భక్తులు ఉంటే వాళ్లకు అందింది అంతే తప్ప ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. అందుకే ఆది కాండంలో అర్థం కాకుండా రాస్తాడు. హనోకు దేవునితో నడిచాడు. హనోకు దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను.
హనోకు లేడు అని అనుకున్నారు తప్ప హనోకు ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్న సంగతి దాదాపు అనేకులకు అప్పుడు తెలియలేదు. కానీ ఆదికాండం రాసినటువంటి మోషేకి దేవుడు బయలుపరిచాడు, మోషే, హనోకు నా చేత ఆరోహణము చేయించబడ్డాడు, హనోకు చనిపోలేదు, హనోకు మరి నాకు ఇష్టడై ఉన్నాడు కనుక అతని శరీరంతోనే నేను అతన్ని తీసుకున్నాను అనే సంగతి మరి ఇక్కడ ఆదికాండంలో దేవుడు మోషే చేత రాయించాడు. హెబ్రీ పత్రిక రచించినటువంటి రచయిత ద్వారా అందులో రాయించాడు. యూదా ద్వారా కూడా కొంత సమాచారము రాయించాడు. సరే, ఇప్పుడు హనోకు దేహాన్ని దేవుడు తీసేటప్పుడు ఏం జరిగి ఉంటుంది? ఏలియా విషయంలో ఏం జరిగిందో హనోకు విషయంలో కూడా అదే జరిగింది. అగ్ని రథాలు, గుర్రాలు వచ్చి ఉండవచ్చు, సుడిగాలి చేత అతడు ఆరోహణము పొంది ఉండవచ్చు. అయితే ఆ టైంలో ఒక మార్పు జరిగింది ఆయన శరీరంలో. ఏమిటా మార్పు అంటే, ఈ దేహము ఆదాము నుండి సంక్రమించినటువంటి రక్తమాంసాయుతమైనటువంటి ఈ దేహము మార్పు నొందింది. క్షయదేహము అక్షయతను ధరించుకుని అమర్త్యత పొంది చూస్తా ఉండగానే మన దేహం కూడా అంతే మార్పు చెందిద్దని బైబిల్లో చెప్పాడు. సైంటిఫిక్గా నిమిషములో ఒక రెప్పపాటున అన్నాడు. ఒక సెకండ్కి ఎన్నిసార్లు రెప్ప కొట్టొచ్చండి? చదువుకున్న వాళ్ళు చెప్పండి ఒక మాట. ఒక సెకండ్కి ఎన్నిసార్లు రెప్ప కొట్టొచ్చు? సెకండ్కి 10 లేక 11 సార్లు కొట్టొచ్చా? కొట్టలేమా? ఎన్నిసార్లు కొట్టొచ్చు? సెకండ్కి ఒకసారేనా? ఒకసారి ట్రై చేసి చూడండి ఇంటికి పోయి. అంటే ఒక సెకండ్ కంటే కూడా తక్కువ సమయంలోనే మన మార్పు పొందుదుము అని పౌలు మహనీయుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. నిమిషములో అని మళ్ళా దాన్ని ఇంకా సింప్లిఫై చేసి ఒక రెప్పపాటున అన్నాడు. ఆ రెప్పపాటు అంటే ఒకసారి అలా అనేసరికి దేహము మారిపోతుంది. హనోక్ ఎలాగైతే చనిపోకుండా పాతిపెట్టబడకుండా ఉన్న దేహమే ఉన్నట్టుగానే మార్పు చెంది పరమునకు ఆరోహణమయ్యాడో, అంత్య దినములలో యేసు 2వ రాకడలో ఉన్న సంఘము కూడా మొదట మృతులు అక్షయులుగా లేపబడతారు. అంటే ప్రభువునందు విశ్వాసులై ఉండి చనిపోయి పాతి పెట్టబడ్డారు చూడండి. వాళ్ళ శవం చిన్నాభిన్నమై మట్టిలో మట్టిగా కలిసిపోయినా, అగ్ని చేత కాల్చబడినా, ఇక్కడ ఒక ఎముక, హైదరాబాద్లో ఒక ఎముక, లేకపోతే ఇంకో చోట ఒక ఎముక ఖననం అయిపోయినా, ఎంతమందినైతే దేవుడు భూమి మీద సృష్టించాడో, సృష్టించిన వాళ్ళలో ఎంతమంది నిత్య జీవానికి నిర్ణయింపబడ్డారో వాళ్ళందరూ కూడా మొదటి పునరుద్ధానంలో లేపబడతారు. మృతులైన మీ వారిని గురించి మీరు ఎంత మాత్రము చింతపడ నిమిత్తము లేదు. ఎందుకనగా కొద్ది కాలమే వారికి మనకు ఎడబాటు. నీవు దేవుని ఎరిగినట్లు వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై రక్షణానుభవంలోకి వచ్చిన వారై ఉన్నట్లయితే నిశ్చయముగా మొదటి పునరుద్ధానంలో వారు కూడా లేచుట నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఇంకొకటి కూడా చెప్పనివ్వండి, ఒకవేళ మన వారితో ఎడబాటు ఈవేళ ఈ ప్రజెంట్ నువ్వు అనుభవిస్తున్నావేమో నీ సొంత వారితో, అయితే ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నీవు నీ వారిని నీవు మళ్ళా కలుసుకుంటావు. ఇక ఎప్పటికీ విడిపోకుండా శాశ్వతంగా వారితో కలిసే ఉండే అవకాశం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. నువ్వు ఎవరిని గురించి కలత చెందని అవసరం లేదు. నీకు ముందు ఒకవేళ కొందరు వెళ్ళిపోతే నీ వారైన వారు వరుస క్రమంలో నీవు కూడా మరోమారు వెళ్ళబోతున్నావు. వరుస క్రమంలో నీవు కూడా వెళ్ళిపోబోతున్నావు. ఎందుకంటే ఇక్కడ ఏ కార్యక్రమం కోసం వచ్చామో ఆ కార్యక్రమం సంపూర్తి అయితే ఇక మనల్ని ఉంచడు దేవుడు. అయిపోయింది, నేను నిన్ను పంపించిన పని అయిపోయింది, ఇక వచ్చేసే అంటాడు. నువ్వు ఎంత బలవంతుడివైనా, ఎంత ధనవంతుడివైనా, ఏ అగ్రకులంలో పుట్టినా, ఏ గొప్ప ఆలోచనలు కలిగిన వ్యక్తివైనా, జ్ఞానివైనా, ఎవరివైనా, ఆయన నీకు అవకాశం ఇచ్చినంత వరకే ఛాన్స్. అయిపోయింది సమయం అంటే ఇక నువ్వు గింజుకున్నా ఉండేదానికి ఛాన్స్ ఉండదు.
కొంతమంది అంటారు నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలని ఉందని తాడేసుకుంటాను, ఏంది కిరోసిన్ పోసుకుంటాను, లేకపోతే ఏదో చేస్తాను, మందు తాగుతానని ఊరికెత్తుతూ ఉంటాను. కొద్దిగా ఓపిక పట్టు నాయన, అమ్మ కొంచెం ఓపిక పట్టండి, సమయం వచ్చిందాక ఆగండి. వచ్చినాక ప్రభువా నాకు బతకాలని ఉంది అన్నా కూడా ఉంచడు, సాగు కొడతాడు. కొద్దిగా ఆయన నీకు ప్రాణం తీసిన దాకా నువ్వు ఓపిక పట్టాలి. ముందే నువ్వు పరిగెత్తకూడదు. ఎన్ని బాధలైనా ఎన్ని ఇబ్బందులైనా ఆయన అనుమతి లేకుండా రావు కనుక ఆయన నీకు అనుమతించినటువంటి బాధ అంతా కూడా నువ్వు అనుభవించాలి, ఆనందం అంతా కూడా నువ్వు అనుభవించాలి, అనుభవాలన్నీ నేర్చుకోవాలి. అవన్నీ పరిపూర్ణత చెందిన తరువాత ఇక చాలు అనుకుంటే అప్పుడు ఆయనే ఇంకా వచ్చేసేయి అంటాడు. అప్పటిదాకా ఓపిక పట్టాలి. ఈలోపు నేను అట్లా చేస్తా, ఇట్లా చేస్తా, ఇట్లా పోతా, అట్లా పోతా అంటే అక్కడ జడ్జిమెంట్లోకి వచ్చి నరకానికి పోయే ప్రమాదం కూడా ఉంది. నీకై నువ్వు పుట్టలేదు కనుక నీకై నువ్వు చావటానికి కూడా లేదు. నీ ప్రాణం నువ్వు తీసుకోవడానికి ప్రయత్నిస్తే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించిన పాపం అంటుతుంది కనుక జడ్జిమెంట్లోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, తీర్పులోకి వచ్చే అవకాశం ఉంది, దేవుని ఎరిగిన వాళ్ళు సైతం. కాబట్టి ఎన్ని బాధలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని అగచాట్లైనా, ఎంత వేదనైనా ఓర్పుతో సహించాలి, తట్టుకునే శక్తి కొరకు ప్రార్థించాలి తప్ప ప్రాణం తీసుకోవాలని ఆలోచన చేయొద్దు. ఎందుకంటే ఒక సమయం రాబోతుంది, అప్పుడు ఇక నువ్వేమీ పని కట్టుకొని ప్రయత్నాలు చేసే అవసరం లేదు, ఆయన చేస్తాడు. మొత్తం మీద మనం ఇక్కడ ఉండేది కొద్ది కాలం. ఈ కొద్ది కాలం మనం కొంచెం దేవుని కనుసన్నల్లో బ్రతికితే అంతే చాలు. ఇక ఆ టైం వచ్చినప్పుడు ఒకవేళ చనిపోయి ఉంటే మనం సమాధుల్లో నుండి తిరిగి లేపబడినట్లుగా మన దేహాలు అక్షయ శరీరాలుగా మార్పు చెంది ఆయన ఎదుర్కొంటాయి. ముందు మృతులు లెగుస్తారు, ఆ మీదట సజీవులమై ఒకవేళ మనం ఉంటే, యేసయ్య రాకడ వరకు సావకుండా మనం బతికుంటే, హనోకు దేహం ఎలాగైతే మార్పు చెంది పరమునకు ఎత్తబడిందో మన దేహము కూడా మహిమ శరీరముగా మార్పు నొంది పరమునకు ఎత్తబడుతుంది. దీనికి ముంగుర్తుగా దృష్టాంతంగానే హనోకు ఏలియాలు భవిష్యత్తులో ఎత్తబడే సంఘానికి ముంగుర్తుగా వారు ఎత్తబడ్డారు. ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి, హనోకు మన ఎత్తబడే అనుభవానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు హనోకు జీవితం కూడా ఎత్తబడే దానికి ముందు మనం ఎలాంటి అనుభవాల్లో ఉంటామో హనోకు జీవితం కూడా దాదాపు అలాంటి పరిస్థితులు ఫేస్ చేసి ఉంటుందంటారా, ఉండదంటారా? ఎత్తబడే విషయంలోనే కాదు హనోకు మనకు మాదిరి. ఎత్తబడబోయే ముందు తను ఎదుర్కొన్న శోధనల్లో, తన జీవించిన జీవితంలో తను అనుభవించిన పరిస్థితులు కూడా మనకు మాదిరి. ముందు చెప్పాను, దుష్ట సమాజంలో అతను జీవించాడు, అనేక మంది కుటుంబ సభ్యులు కలిగినటువంటి కుటుంబంలో ఆయన కూడా జీవించాడు, వ్యక్తిగతంగా ఆయన ఎన్నో శోధనలు అనుభవించాడు మన వలె. కానీ ఎన్ని అనుభవించినా దేవునితో నడక మాత్రం మానుకోనందున దేవుడు ఆయన్ని తీసుకొని పోయాడు. అలాగే మనం కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు, శోధనల్లో గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ దేవుని విడవకుండా, దేవునితో నడక మానుకోకుండా కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయన రాకడ ఆగమన సమయం వచ్చినప్పుడు తప్పకుండా మనందరం కూడా ఎత్తబడతాం. అయితే ఒక చిన్న మెలిక ఒకటి ఉంది, ట్విస్ట్ అంటారు కదా, అదొక్కటి చెప్పి నేను ముగిస్తా. సింపుల్ మెసేజ్ ఏమిటి అంటే, ఇందాక ఊరకు అట్లా టచ్ చేసి ఆపేశాను. హనోకు 300 ఏళ్ళు దేవునితో నడిచాడు కదా, 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగానే నడుచుకున్నాడా? ఒక్కరోజు కూడా ఏ తప్పు చేయలేదా? ఒకరోజు కూడా నోరు జారలేదా? ఒకరోజు కూడా చెయ్యి జారలేదా? ఒకరోజు కూడా దురాలోచనకు గురి కాలేదా? ఒక్కసారి కూడా శోధింపబడలేదా? ఒకవేళ అన్ని రకాలుగా శోధింపబడినా ఆయన ఏ పాపము లేని దైవ కుమారుని వలె, నజరేయుడగు యేసు వలె ఉండి ఉన్నాడా అనే ధర్మ సందేహం నేను చెప్పిన ఈ అంశాన్ని వింటున్న వాళ్ళు, తర్వాత ధ్యానించే వాళ్ళకి రావచ్చు. మీలో ఎవరికన్నా వచ్చిందా? ఇప్పటిదాకైతే రాలేదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి కరెక్టే అనిపించింది. ప్రశ్న పుట్టడం కూడా ఒక ప్రత్యక్షతే. అసలు ప్రశ్నే ఒక ప్రత్యక్షత. ఒక విషయాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక ప్రశ్న ఉంది అన్నదే ముందు మనకి విషయం, ఆ ప్రశ్నే మనకు ముందు ప్రత్యక్షపరచబడితే జవాబు తర్వాత ప్రత్యక్షమైంది. కొంతమందికి అసలు ప్రశ్నే పుట్టదు. కానీ ధ్యానం చేసేటప్పుడు, దేవుని వాక్యం చదువుకునేటప్పుడు తప్పకుండా ప్రశ్నించుకుంటూ, దానికి సమాధానం పొందుకుంటూ
చదువుకుంటూ ముందుకెళ్ళాలి. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అన్నాడు. సూర్యుడేమో 4వ రోజు చేయబడ్డాడు అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో సూర్యుడేమో 4వ రోజు చేయబడ్డాడు అన్నాడు. అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమాయనని మొదటి రోజు ప్రస్తావన తెచ్చాడు. అస్తమయం ఉదయం దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడతాం మనం? సూర్యోదయం సూర్యాస్తమయం. మరి సూర్యుడే లేనప్పుడు మొదటి రోజు సూర్యుడు చేయబడలా, 2వ రోజు చేయబడలా, 3వ రోజు చేయబడలా, 4వ రోజు సూర్యచంద్ర నక్షత్రాదులు నిర్మితమైనాయి. మరి 4వ రోజు సూర్యబింబం నిర్మాణం అయితే మొదటి 3 రోజులు, మొదటి రోజు 2వ రోజు 3 రోజు అస్తమయ ఉదయాలు ఎలా వచ్చినాయి? వాక్యం చదువుతున్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. అట్లా ప్రతిదీ కూడా ప్రశ్నించుకుంటూ అలా వెతుక్కుంటూ వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించే పద్ధతి అది. ఏదో ప్లెయిన్గా బైబిల్ చదివితే మంచిదన్నట్టు, బైబిల్ చదివితే మంచిదన్నట్టు చదువుతారు. దాన్ని మైండ్లోకి తీసుకోరు, ఆలోచించరు. దేవుని కదలికల్ని గుర్తించరు, భక్తుల కదలికల్ని గుర్తించరు. దేవుడు ఎలా, ఏ సమయంలో ఎలా స్పందించాడనే స్పందనలో పట్టించుకోరు. వాక్యం చదివితే మంచిది, రోజుకొక అధ్యాయం. వాక్యం చదివితే రోజుకొక అధ్యాయం ఎట్లా మంచిది? వాక్యాన్ని ఆకలింపు చేసుకొని, అవగాహన చేసుకొని, బుర్రలో పెట్టుకుంటే, హృదయంలో పెట్టుకుంటే, దాన్ని అనుసరించి జీవిస్తే మంచిది. అంతేగాని రోజుకేదో 1208 సార్లు ఒకటి కానీ జపిస్తే మంచిది అన్నట్టు చేయకూడదు. ఇది జపం కాదు, ధ్యానించాల్సిన విషయాలు. కాబట్టి ప్రశ్న వేసుకుంటూ ఎక్కడికక్కడికి ఆగి జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వాక్యాన్ని ధ్యానించాలి. ఎంతమందికి అర్థమైంది? రైట్, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు హనోకు లైఫ్లో ప్రశ్న వేశాను. 300 సంవత్సరాలు అతడు దేవునితో నడిచాడని ఉంది కదా. ఈ 300 సంవత్సరాలు ఒక్క పొరపాటు కూడా హనోకు జీవితంలో లేకుండా పూర్తిగా దేవునికి ప్రతిరోజు ఇష్టడుగా నడుచుకున్నాడా అనేది ప్రశ్నించుకుంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఖచ్చితంగా హనోకు లైఫ్లో కూడా ఆ భక్తిహీన సమాజంలో, బలహీనమైన కుటుంబ సభ్యుల మధ్యలో శోధనలు ఎదురైనాయి, ఎన్నో ఎదురైనాయి. అయినా హనోకుని గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? అతడు నాకు ఇష్టుడు అన్నాడు. దేన్ని బట్టి హనోకుడు ఇష్టుడయ్యాడు దేవునికి? దేన్ని బట్టి అంటే చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా, చాలా నీతిగా, చాలా వినయంగా, దీనుడుగా, సాత్వికుడుగా నడుచుకున్నందున దేవునికి ఇష్టుడయ్యాడా? మరి లేకపోతే మరి దేని వలన ఇష్టుడయ్యాడా? అవిశ్వాసంతో, భక్తిహీనులతో నిండిపోయిన అప్పటి సమాజంలో హనోకు నిజదేవుని గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచుటను బట్టి హనోకు దేవునికి ఇష్టుడు అని చెబుతుంది వాక్యం. ఆయన క్రియలను బట్టి కాదు, ఆయన ప్రవర్తన ఫలమును బట్టి కాదు, విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని చెబుతూ 6వ వచనంలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని. ఇప్పుడు హనోకు దేన్ని బట్టి దేవునికి ఇష్టుడయ్యాడు అంటే విశ్వాసాన్ని బట్టి అని కింది వచనంలో చెప్తున్నాడు. విశ్వాసాన్ని బట్టి హనోకు దేవునికి ఇష్టుడయ్యాడు. దాన్ని బట్టి దేవుడు హనోకును తీసుకొని పోయాడు గనుక హనోకు లేకపోయెను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తన నీతి క్రియలను బట్టి, తన పరిశుద్ధ క్రియలను బట్టి హనోకు దేవునికి ఇష్టుడయ్యాడా? యెషయా చెప్పనే చెప్పాడు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వంటివి అని. అంటే మనకవి బాగానే కనపడతాయి, కానీ దేవునికి కనపడతాయి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవోదికయలోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని మొదలుపెట్టి, ఆ లవోదికయ సంఘదూత, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నేను అలా ఉన్నాను ఎలా ఉన్నానని నీవు అనుకుంటున్నావు. నీవు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగాక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొనుచున్నానని నీవు అనుకొనుచున్నావు. అంటే లవోదికయ సంఘదూతకి ఎలాంటి ఫీలింగ్ ఉంది? నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. అన్ని విషయాల్లో నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను అనుకుంటున్నాడు.
ఏది? తన కోణంలో చూసుకొని, తన దృష్టితో చూసుకొని. మన కన్నులు మన దృష్టి కాదు. పౌలు అంటాడు, నా యందు నాకే దోషము కానరాదు, నా యందు నాకే తప్పు కనబడదు. అంత మాత్రాన నేను నీతిమంతుడనా? నన్ను వెతకాల్సింది, నన్ను విమర్శించాల్సింది నేను కాదు, నా దేవుడే. ఎప్పుడు కూడా మనం మన కోణంలో నుంచి మన బ్రతుకులు చూసుకుంటే మనకు బాగానే ఉంటాయి. పెద్ద పెద్దవి చేసుకుంటా కూడా బాగానే ఉన్నాం అనుకుంటాం. ఎప్పుడు కూడా మన బ్రతుకుని దేవుని దృష్టితో మనం పరిశీలించినప్పుడు, ఆలోచించినప్పుడు జాగరూకులమై ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను నేను? ఏమో ఎందుకు ప్రస్తావించాను ఇది? మనం నీతిమంతులమని ఫీల్ అవుతున్నాం, కానీ మన బ్రతికేంటో ఆయనకు తెలుసు. మనం తెల్లని వస్త్రాలు అనుకున్నాం, కానీ మన క్రియలు తెల్లగా లేవు. అవి దేవుని దృష్టిలో మురికి గుడ్డలో. అందుకే భక్తుడు చెప్పేశాడు, మా నీతి క్రియలు మాకు బాగా అనిపిస్తాయి, కానీ నీ దృష్టిలో అవి మురికి బట్టల వంటివి నాయనా. మా నీతి క్రియలు ఎట్లా చలామణి అవుతాయి నీ ముందు అని. కానీ మరి హనోకు దేవునికి ఇష్టడు అన్నాడు. దేన్ని బట్టి అంటే నీతి క్రియలను బట్టి కాదు, విశ్వాసమును బట్టి. ఇక్కడి నుంచి మన అంశం ప్రారంభమైద్ది. దేవునికి స్తోత్రం. ఇక హనోకు జీవితంలో అన్ని మంచి సమయాలే రాలేదు. ఇది మరుగున ఉన్న సంగతి. అందుకే హనోకు నీతి క్రియలను గురించి దేవుడు మాట్లాడకుండా విశ్వాసాన్ని గురించి మాత్రమే మాట్లాడాడు. హనోకు పొద్దున్నే లేచి బాగా ప్రార్థన చేసేవాడు. హనోకు చాలా పరిశుద్ధంగా ఉండేవాడు. హనోకు ఆయన నోట నుండి ఒక పొరపాటు మాట కూడా మాట్లాడలేదు, అనలేదు. హనోకు మరి కొట్టినా సహించాడు, తిట్టినా సహించాడు, చాలా ఓర్పు మంతుడు అనలేదు. ఏమన్నా చెప్పాడా? ఆయన ఎదుటి వాళ్ళకి చాలా న్యాయంగా ఉండేవాడు, చాలా నీతిగా నడుచుకునేవాడు, అందుకని నాకు ఇష్టడు అని చెప్పాడా? ఒకవేళ అలా చెప్పినట్లయితే ఇక విశ్వాసం మన రక్షణాధారం కాదు, కానీ నీతి క్రియలు రక్షణాధారం అవుతాయి. ఆ సంగతి పరిశుద్ధాత్మకు తెలుసు. అందుకే హనోకు జీవించిన నీతియుక్తమైన జీవితం, సత్ప్రవర్తన మొదలైన క్రియలు ప్రస్తావించలేదు, కానీ విశ్వాసమును బట్టి హనోకు దేవుని దృష్టిలో ఇష్టడుగా మారిపోయాడని విశ్వాసాన్ని హైలైట్ చేసి మాట్లాడాడు. ఈరోజు మనమందరం కూడా హనోకు జీవితాన్ని కొంచెం ఆలోచన చేసుకుంటే కొన్ని పాఠాలు మనకి దొరుకుతాయి. హనోకు విశ్వాసం ఉంచాడు. ఎక్కడెక్కడ ఉంచాడు? మొట్టమొదట హనోకు దేవునితో నడిచాడు అన్నాడు. తర్వాత ఆ నడవటానికి ముందు అతడు దేవుని విశ్వసించాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని కింద చెప్తాడు. చదువు తల్లి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం తర్వాత లైన్ చదువు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు అదుగదుగదుగో, దేవుని దగ్గరకు వచ్చేవాడు, దేవునితో కలిసి నడవాలనుకునేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు. దేవుణ్ణి వెదకు వారికి, దేవుణ్ణి ఆశ్రయించే వారికి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, దేవుని మీద ఆధారపడ్డ వాళ్ళకి ఫలం ఇస్తాడని మొదట నమ్మాలి కదా. నమ్మితేనే కదా ఆయన మీద ఆధారపడతాం. నమ్మకుండా నువ్వు ఎలా ఆధారపడతావయా? అన్నా మమ్మల్ని వరంగల్ తీసుకెళ్ళవా అని నలుగురు అడిగారు. వాళ్ళకి వరంగల్ ఏటో తెలియదు. నేను కారు ఎక్కించుకున్నా, బయలుదేరా. నేను చెన్నై పోతున్నా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారా? ఎందుకు? వాళ్ళకి తెలియదు. మరి నేను వరంగల్ పోటల్లా చెన్నై పోతున్నా, వాళ్ళు ఏమన్నా ఆపి దిగి వెళ్ళిపోతారా? ఎందుకు? వారికి దారి తెలియదు, కానీ దారి నాకు తెలుసని వారు నమ్మినందున నేను చెన్నై రూట్కి వెళ్ళినా, ఇంకొక రూట్కి వెళ్ళినా, ఏ రూట్కి వెళ్ళినా వాళ్ళైతేనేమో ఎరగని వారు, అయితే నేను ఎరిగిన వాడినని వాళ్ళు నా మీద ఆధారపడ్డారు కనుక నేను ఎన్ని మార్గాలు తీసుకున్నా వాళ్ళు అభ్యంతరపడరు. ఎందుకు అంటే వాళ్ళు మొదట నమ్ముతున్నారు. ఏమని? ఈ దారి చెన్నై పోతుంది, లేకపోతే ఈ దారి
ఇంకొక ఊరు పోతుంది, కలకత్తా పోతుంది, ఈ దారి మాత్రమే వరంగల్ పోతుందని వారికి తెలియదు. కానీ ఇదిగో మనల్ని తీసుకెళ్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన అన్నీ ఎరిగినవాడు గనుక మనల్ని గమ్యం చేరుస్తాడని నమ్మారు గనుక వాళ్ళు రోడ్లు చూడరు, నన్నే చూస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవునితో నడవాలి అంటే, దేవునితో కలిసి ప్రయాణం చేయాలి అంటే మొదట నువ్వు ఎవరితో నడవాలనుకుంటున్నావో, ఎవరి ప్రక్కన కూర్చొని ప్రయాణం చేయాలనుకుంటున్నావో ఆ మనిషి అన్నీ ఎరిగినవాడని ముందు నమ్మాలి కదా తమ్ముడు, నమ్మాలి కదా చెల్లెమ్మ. అలా నమ్మకుండా, అలా ఆయన మీద ఆధారపడకుండా ఆయన పక్కన కూర్చొనే మళ్ళీ ఒక పక్క నువ్వు వెతుక్కుంటా ఉంటే అది వెర్రితనం కాదా? కాదా? కాబట్టి హనోకు ఎందుకు ఇష్టుడయ్యాడంటే 300 సంవత్సరాలు తన మీద తాను ఆధారపడటం మానేశాడు. 65 సంవత్సరాల వరకేమో తన బుర్రకు తోచినట్టు, తన మనసుకు తోచినట్టు, తన వారికి తోచినట్టు నడుచుకున్న హనోకు 65 ఏళ్ల తరువాత ఇక పూర్తిగా తన మీద తాను ఆధారపడలేదు, మరి ఎవరి మీద కూడా తాను ఆధారపడలేదు. కానీ తనని ఒక గమ్యానికి చేర్చగలిగిన దేవుణ్ణి గుర్తెరిగి ఆయన మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసముతో 300 ఏండ్లు బతికాడు. దేవుడు ఎలాంటి వాడో, ఆయన మనస్తత్వం ఏమిటో హనోకు దాదాపు గ్రహించి అన్ని విషయాలకు దేవుని యందు విశ్వాసముంచి ఆధారపడ్డాడు. హనోకు దేవుని నమ్మాడు, విశ్వసించాడు, అందుకు ఇష్టుడయ్యాడు. ఏమేమి నమ్మాలి? ఇప్పుడు మనం ఒక వ్యక్తితో ప్రయాణం మొదలు పెట్టాం, ఒక వ్యక్తితో నడవాలి అంటే ఏమేమి నమ్మాలి ఆ వ్యక్తిలో? సింపుల్, మీకు మస్తు సార్లు చెప్పినా మళ్ళీ చెప్తా. ఆ వ్యక్తి అన్నీ తెలిసినవాడు, అన్నీ నమ్మాలి. అలా నమ్మితేనే నడవగలుగుతాం. సగం తెలిసి సగం తెలియనోడు అంటే నడవలేం. మా సిద్ధు ఉన్నాడు, నాతో కారుకు వస్తూ ఉంటాడు, తమ్ముడు డ్రైవరు అని నేను అనను, నా బిడ్డ. ఆయన ఏదో ఒక పనికి కేటాయించినటువంటి వర్కర్గా నేను చూడను. వయసు పెద్దదే కానీ నాకు చిన్నపిల్లాడిలా కనపడతాడు. కారు నడుపుతూ ఉంటాడు, కొన్ని స్థలాలు తెలుసు, కొన్ని తెలియదు. నేను సడన్గా అడిగాను, తమ్ముడు నీకు తెలుసన్నాను అనుకో, ఆందోళనలో ఏం చెప్పాలి అర్థం తెలుసన్నా అంటాడు. అట్లాగా కనీసం 5-6 సార్లు మేము వెళ్ళాల్సిన మార్గం వదిలిపెట్టి వేరే మార్గం పోయాం. అనుభవం వచ్చింది నాకు. అనుభవం వచ్చినాక అప్పుడు ఇక మనోడిని నేను మొదలు పెట్టాను అన్నమాట. అన్ని మార్గాల జ్ఞానం తమ్ముడికి కరెక్ట్గా లేదు కనుక ఇక ఎక్కడైతే 2 దారులు వచ్చినాయో బాయ్ ఆపంట, అన్నా తెలుసన్నా ఇటే పోవాలన్నా అంటాడు, నేను నమ్మనంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న ఇటే పోవాలంటాడు, నాకు తెలుసు, ఆగు, తెలుసన్నా నేను నమ్మను. 5-6 సార్లు ముందుకు పోయి వెనక్కి వచ్చాం. అడిగితే నష్టం ఏంది అని ఇప్పుడు నేను కూడా వెతుక్కోవటం మొదలు పెట్టా. ఎందుకంటే నేను ఎవరి మీద ఆధారపడ్డానో అతడు ఆ విషయములన్నింటా సంపూర్ణ జ్ఞాని కానందున ఇక నేను కూడా వెతుక్కోవాల్సి వచ్చింది. కానీ దేవుని విషయంలో ఆ సమస్య మనకుందా చెప్పాలి. ఆ ప్రాబ్లమే లేదు. సిద్ధు ఒక మనుషుడు, డ్రైవింగ్ చేసేటువంటి ఒక తమ్ముడు ఒక మనుషుడు. అన్ని దారులు తెలియకపోవచ్చు, కానీ మనల్ని కూర్చోబెట్టుకొని నడిపిస్తున్న ఆ పరమ డ్రైవర్ ఉన్నాడు చూశారు, ఆయనకి తెలియని మార్గమే లేదు. గట్టిగా హల్లెలూయా. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా నిలకడలేని నా బ్రతుకును మార్చితివే. మధురమైన నీ ప్రేమను నే మరువ, మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్య. మరువని దేవుడవయ్య మారని యేసయ్య, మరువని దేవుడవయ్య మారని యేసయ్య. మారని దేవుడ
వ్యధలైనా వ్యాధి బాధలైన మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. పాడదాం. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవగమ్యానికి నన్ను నడిపించితి. ఆగో, డ్రైవర్ సీట్లు ఎవరు కూర్చున్నారు? నీ బండిలో కూర్చున్నాడా ఆయన? ఏమో నేను నమ్మనయ్యో అందుకే నేనే కూర్చున్నాను అంటావా? ఇంకా కొంతమంది వాహనాల్లో డ్రైవర్ సీట్లో వాళ్ళే కూర్చున్నారు. ఏసైనా పక్కన కూర్చోబెట్టారు. అవసరమైనప్పుడు సలహా అడుగుతారు. అంతా వీళ్ళే నడుపుతారు. ఆయన అంటాడు, కొంచెం నన్ను కూర్చో, నేను తీసుకెళ్తాను అంటాడు. ఊరుకో ప్రభా, నీకు తెలియదు కానీ అచ్చంగా నువ్వే నడిపించడం అంటే కొంచెం తేడా పడుతుంది. అసలు నువ్వు మరి ఎట్లా పోతావు కూడా తెలియదు. అసలు చిన్నోడి నువ్వు, నీకేం తెలుసు? ఏమంత అనుభవం ఉంది నువ్వు? అంత 33.5లో ముగిస్తే ఈ వ్యవహారం అంతా ఏం తెలుసా నీకు? కూర్చో, అటు కూర్చో. ఏదో నీకు తెలిసిన అనుభవం నువ్వు చెబుతా ఉండవు, నాకు తెలిసిన అనుభవంతో నేను నడుపుతా ఉంటా అన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అన్నవాళ్ళు అంటే డైరెక్ట్గా అలా అన్నారని కాదు, ఆ టైపు మైండ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెబుతున్నా. అది కాదు, ఆయనకి డ్రైవర్ సీట్ ఇచ్చేసి ఇక ఎన్ని మలుపులు తిప్పుతాడో నీకెందుకు? నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచి ఉందునయ్యా. ఏమిరా సప్పుడు? నిజ దేవుడవనుచు. మిగిలిన మైకులు దాని దగ్గర పెట్టుకున్నాడు, కొంచెం చూసుకున్నానా? మీరు ఫీల్డ్లోంచి బయటికి రావాకండి, ఉండండి. నిలిచి మళ్ళీ మొదలు. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నిలిచి ఉందునయ్యా. నిజ దేవుడవనుచు. కారు దిగిపోనయ్యా, నీతో నడవటం మానుకోనయ్యా. కూర్చుంటా, నీ పక్కనే కూర్చుంటా, నీ వెనకనే కూర్చుంటా. నువ్వు నడుపు, నేను కూర్చుంటా. నిలిచి ఉందునయ్యా. నిజ దేవుడవనుచు నన్ను చూచినావయ్యా. నన్ను కాచినావయ్యా. నాకెందుకయ్యా టెన్షను? మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు ఏదయ్యా.